సామెతల గ్రంథం 1:14 వచ్చిన వరకు చదవండి. సామెతల గ్రంథం 1:14 నీవు మాతో పాలివాడవై ఉండుము అందరికి సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుచుండగా చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటంటే దోపుడు సొమ్ము పంచుకునే సంచి అండి. ఏంటిది? ఇది దోపుడు సొమ్ము పంచుకునే సంచి. అందరూ ఒక దగ్గర చేరి వచ్చిందంతా కిందేసి ఇదిగో నీకిది నాకిది అని లెక్క పెట్టుకునేటువంటి దోపుడు సొమ్ము సంచి అండి. అన్యాయంగా వాడిని వీడిని కొట్టి వాడి తల వీడి తల నరికి ఎన్నో కుటుంబాలు నాశనం చేసి ఎంతో మంది జీవితాలని పతనం చేసి సంపాదించుకున్న దోపుడు సొమ్ము సంచి అండి ఇది. ఏం సంచి ఇది? దోపుడు సొమ్ము సంచి. దోచుకున్నారా? వారి కుటుంబాన్ని నాశనం చేసేద్దాం. డబ్బులు ఉన్నాయంట, అప్పుడే డ్రా చేసుకొచ్చాడంట బ్యాంకులో నుంచి. అంటే పెళ్ళికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో లేక ఇంకా ఏదో అవసరం ఉండి డబ్బులు ఒకవేళ లెక్క పెట్టుకోలేక కొంతమందికి ఆ ₹1,00,000 లెక్క పెట్టుకోవడమే 10 రోజులు పట్టిద్ది. అంటే కొంతమంది లెక్క పెట్టుకుంటూనే ఉంటారు. తగ్గిందేంటి, 100 తగ్గిందేంటి, 200 తగ్గిందేంటి. నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఎంతలో ఇవ్వాలి అంతే ఇస్తాడంట. అంటే అలాగని చెప్పి మిషన్ కొనుక్కోకండి. అంటే మిషన్ కొనుక్కోవాలంటే కూడా డబ్బులు చాలా ఖర్చు పెట్టాలి. వారు అనుకున్నారంట, అరే ఇంటికి వెళ్ళి దోచుకుందాం, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయంట, వాటిని ఏదో విధంగా మరి కొల్లగొడదాం అని చెప్పి ఈ మధ్యలో వింటా ఉన్నాం మనం. రోడ్డు మీద ఒక ఆమె నిలబడి ఉంటే అంటే మెడలో చైన్ లాగేస్తున్నారు. బంగారం వేసుకోకండి, జాగ్రత్త. అంటే పేగలు కోసేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్ బ్యాగ్ అమ్మగారు తగిలించుకుంటే అతను ఏం చేస్తాడు, నెమ్మదిగా వచ్చి కదా రైల్వే స్టేషన్కి వెళ్ళంగానే అక్కడ ఎల్ఈడీలు టీవీలు కనపడుతుంది, ఇదిగో దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఈ కిటికీల దగ్గర కూర్చుని